హాయ్ అండి, దిస్ ఈజ్ డైటీషియన్ మౌనిక ఫ్రమ్ మల్లికా హాస్పిటల్. ఈరోజు మనం హార్ట్ హెల్దీ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు మన హార్ట్ హెల్దీగా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి. మనం వైటల్స్ చెక్ చేయించుకున్నప్పుడు వాటిల్లో ఏదైనా ఎక్కువ హై కానీ లో కానీ ఉన్నా, లేదంటే మనం ఈసీజీ, టీఎంటీ, ఫోర్టీ ఎకో ఇలాంటివి చేయించుకున్నప్పుడు ఎలాంటి సమస్యలు ఉన్నాయి అనేది వాటిలో తెలుస్తుంది. వీటితో పాటు మనం లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకున్నప్పుడు ఎలాంటి సమస్యలు ఉన్నాయి అనేది తెలుస్తుంది. దీన్ని బట్టి మనకు హార్ట్ హెల్దీగా ఉందా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు. ఇవి కాకుండా మనం నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు సడన్గా బీపీ పెరగడం కానీ, ఛాతీ నొప్పి రావడం కానీ, లేదంటే గుండె దడగా ఉండడం, చెమటలు పట్టడం, అలసిపోయినట్టు ఉండడం, వీటి వల్ల కూడా మనం గుండె సమస్య ఉందని తెలుసుకోవచ్చు. ఈ గుండె సమస్య మనకు ఉందని అర్థమైనప్పుడు ఎలాంటి ఆహారపు నియమాలు పాటించాలో దాని గురించి తెలుసుకుందాం. సో హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొన్ని ఆహార నియమాలు పాటించాలి. వాటిల్లో ఎక్కువగా హోల్ గ్రెయిన్స్ తీసుకోవాలి. హోల్ గ్రెయిన్స్లో కూడా ఓట్స్, కినోవా, బ్రౌన్ రైస్, లేదంటే బ్రౌన్ బ్రెడ్ ఇలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల వీటిల్లో ఎక్కువగా ఫైబర్, వైటమిన్స్ అండ్ మినరల్స్ ఇలాంటివి ఉండడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది మరియు హార్ట్ రిస్క్ రేట్ని పెరగకుండా చూసుకుంటుంది. నెక్స్ట్ ఆకుకూరలు తీసుకోవడం వల్ల మనకి వాటిల్లో లో క్యాలరీస్ ఉంటుంది అండ్ ఫైబర్, వైటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కువ ఉండడం వల్ల బీపీ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో ఈ ఆకుకూరలు ఎక్కువ తినడం వల్ల హార్ట్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కూడా మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. నెక్స్ట్ బెర్రీస్లో ఎక్కువగా స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, రాస్బెర్రీస్ కానీ, బ్లాక్బెర్రీస్ కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది. వీటితో పాటు వైటమిన్స్, మినరల్స్ అండ్ ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి హార్ట్ రిస్క్ అనేది కూడా తగ్గుతుంది అండ్ వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంటుంది. సో ఎలాంటి ఇన్ఫ్లమేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తగ్గిపోతుంటుంది. హార్ట్ వీక్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఫ్రూట్స్లో అవకాడోస్ తీసుకోవాలి. అవకాడోస్లో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండడం వల్ల మనకు కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది అండ్ దీనివల్ల మనకి ఎన్నో వైటమిన్స్ అండ్ మినరల్స్తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మన బాడీకి మంచిగా అందుతుంది. అండ్ నెక్స్ట్ డార్క్ చాక్లెట్స్లో మనకి ఫ్లేవనాయిడ్స్ అనే ఫైటోకెమికల్స్ ఉంటుంది. వాటిల్లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉండడం వల్ల హార్ట్ రిస్క్ని తగ్గిస్తుంది. సో ఇది ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి ఎన్నో మినరల్స్ కూడా మన బాడీకి అందుతుంది. వీటితో పాటు ఫిషెస్ మనం ఎక్కువగా తీసుకోవాలి. ఫిషెస్లో కూడా సాల్మన్, మ్యాక్రల్ అనే ఫ్యాటీ ఫిషెస్ తీసుకోవడం వల్ల వీటిలో ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో దీనివల్ల మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతూ లిపిడ్ ప్రొఫైల్లో ఇంప్రూవ్ అనేది జరుగుతుంది. అండ్ వీటితో పాటు మనం ఎక్కువగా నట్స్ అండ్ సీడ్స్లో వాల్నట్స్ కానీ, ఫ్లాక్ సీడ్స్ కానీ అండ్ ఇంకా పంప్కిన్ సీడ్స్ ఇలాంటి సీడ్స్ తీసుకోవడం వల్ల ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్తో పాటు ఎన్నో న్యూట్రియంట్స్ మన బాడీకి అందుతుంది. సో ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల మన హార్ట్ హెల్దీగా ఉంటుంది. మనం కొన్ని రోజుల వ్యవధిలోనే మనం ఆరోగ్యంగా ఉంటాము.